అండ్ మధునందన్ని మొదటిసారి కెమెరా ముందు నిలబెట్టిన వ్యక్తి రాజమౌళి గారు. అవును. శాంతినివాసం సీరియల్లో యాక్ట్ చేశారు మీరు. యా శాంతినివాసం సీరియల్ యాక్ట్ చేశాను. నాకు తెలిసి మీకు రాజమౌళి గారితో మంచి ర్యాపో ఉండింది. ఇప్పటికీ ఉంటుంది, ఆయన్ని కలిస్తే ఇప్పటికీ ఉంటుంది. కాకపోతే కలిసే అవకాశం దొరకట్లేదు కానీ, లేకపోతే రాజమౌళి గారు అంటే ఆయన ఇప్పటికీ చిన్న చిన్న యాక్టర్స్ని కూడా చాలా ప్రేమగా పలకరిస్తారు. ఆయనతో పని చేసినా పని చేయకున్నా ఆయన ఈక్వల్ అదే అమౌంట్ ఆఫ్ ప్రేమ చూపిస్తారు, అదే అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ చూపిస్తారు. యాక్టర్ అన్న, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైనా ఇంకా పరిచయం ఉన్న వాళ్ళు అయితే ఇంకా బాగా చూపిస్తారు. ఒకసారి అంటే ఇంకా ఎప్పుడో ఒకసారి అవకాశం దొరికి ఆయన్ని కలిస్తే తెలుస్తుంది మళ్ళీ. బట్ ఎక్కడో బ్రేక్ అయినట్టు అనిపిస్తుంది నాకు. ఏం బ్రేక్ అవ్వలేదబ్బా. బ్రేక్ అంటే రిలేషన్ చెడిపోయిందని కాదు, మీరు ఆయన అప్రోచ్ అవ్వడం బ్రేక్ అయిందని అనిపిస్తుంది. అంటే చూడు, ఇప్పుడు బాహుబలి చేశారు ఆయన. బాహుబలి నేను ఏ క్యారెక్టర్ చేయగలుగుతాను చెప్పు నువ్వు? నేను ఎందుకు అప్రోచ్ అయ్యి ఏం పని అవుతుంది చెప్పు? బాహుబలి ఎంత పెద్ద స్పాన్ ఉన్న సినిమా, మళ్ళీ RRR అంత పెద్ద స్పాన్ ఉన్న సినిమా. సో ఒక్కొక్క సినిమా 5 years అయిపోయింది, దెన్ మళ్ళీ RRR ఒక 4 years 3 years అయిపోయింది. సో ఆయన సినిమాలు అన్ని రోజులు ఉన్నప్పుడు మనం ఆయన కలవలేము, బ్రేక్ చేయలేము, అంటే ఇట్ ఈస్ నాట్ రైట్. సో ఆయన అంత బిజీ అయిపోయారు, ఎక్కడ వెళ్ళి కలుస్తాం, ఏం కలుస్తాం? సో ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆయన జేమ్స్ క్యామరూన్తో కలుస్తుంటే మనం వెళ్ళి ఎలా కలుస్తాము? ఇంపాసిబుల్ అది. అంటే మనం ఓకే, మేబీ ఏదన్నా ఒక రోజు ఏదో సినిమా చూసి ఆయన ఏదన్నా అవకాశం ఉందని పిలిస్తే ఓకే, కానీ బట్ ఆయన్ని అప్రోచ్ అవ్వాలనుకోవడమే ఇట్ ఈస్ నాట్ అంటే పాసిబుల్ కాదేమో అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఊహించారా ఒకరోజు ఒక సాధారణ డైరెక్టర్, శాంతినివాసం అప్పుడు ఒక సాధారణ డైరెక్టర్, ఆ డైరెక్టర్ ఈ రోజు ఫేస్ ఆఫ్ ది ఇండియన్ సినిమా అవుతాడు అని చెప్పి ఎప్పుడన్నా మీరు ఊహించారు? అనుకోలేదు. బట్ సై సినిమా చేస్తున్నప్పుడు మాత్రం సరే ఏదో చేస్తారని తెలుసు, కానీ వరల్డ్ సినిమాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నేమ్స్ అవుతుందని ఎవ్వరు అనుకోలేదు. బట్ ఆయన ఏదో చేస్తాడని తెలుసు, ఆయన ఏదో మ్యాజిక్ చేస్తాడు, ఆయన ఏదో క్రియేట్ చేస్తాడు అని అందరికీ తెలుసు. బికాస్ సై సినిమా చేస్తున్నప్పుడు మాకు తెలుసు కదా, ఐ మీన్ ద హార్డ్ వర్క్, ఆయన ఆలోచన అంతా తెలుసు. బట్ ఆయన ఎంత పెద్దది, ఓ మై గాడ్, అసలు ఆయన ఇప్పుడు ఆయన ఎక్కడో ఉంటేనే ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయం వేస్తుందబ్బా, అంత క్లోజ్ ఉండి కూడా. అంటే అంత పెద్ద, అంత ఆరా అయిపోయింది ఆయన చుట్టూ. ఒక చిన్న డౌట్, నేను యాక్చువల్గా నా ఇంటర్వ్యూలో చాలా మందిని ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటాను. వై మధునందన్? అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ మధునందన్ని తీసుకుంటే సెట్లో మీరు డైరెక్టర్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ మీరు ఇచ్చే కంఫర్ట్ ఏంటి? నేను ఇచ్చేదే కంఫర్ట్. అంటే అది ఎలా ఉంటుంది నాకు అంటే, యాక్చువల్గా ఉదయం పిలుస్తారు, అది నన్ను అడగడం కంటే నేను పనిచేసిన డైరెక్టర్స్ని అడిగితే, లేదా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ని అడిగితే చెప్తారు. బట్ నేను చెప్తాను యాజ్ హ్యూమన్ బీయింగ్ నేనేం చేయగలుగుతాను. నేను ఒకటి నమ్ముతాను, ఒక సినిమా నేను యూజువలీ అంటే ఎక్కువ రోజులు చేసే సినిమాలు ఎక్కువ ఉన్నాయి నా కెరీర్‌లో. సో ఒక సినిమాలో ఒక డైరెక్టరు, ఒక యాక్టర్ ట్రావెల్ అవ్వాలంటే మినిమం ఒక 10 days 12 days ట్రావెల్ అవుతే, ఆ 10-12 రోజులు మనం సెట్కి వెళ్తే, అరే వీడు వస్తే బాగుంటుందిరా, ఓకే బాగుంటుంది తను వస్తే. ఎందుకంటే ఆ 10-12 రోజులు సెట్లో ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్. మనం సెట్కి వెళ్ళి మనము నటన పరంగా మనం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తామో పక్కన పెడితే, అది మన ప్రీవియస్ సినిమాలు చూసి వాళ్ళ డైరెక్టర్లు ఒక పలానా చేస్తాడులే, నేను చేయించుకుంటాను అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది డైరెక్టర్లకి, ఓకే. బట్ అదర్వైజ్ సెట్లో ఒక 60-70 మందో 100 మందో పని చేస్తూ ఉంటారు. ఆ ఎన్విరాన్మెంట్ ఏ ఒక్కరు చిరాకు పడ్డా, లేదా ఏ ఒక్కరు తేడా ఉన్నా, మొత్తం 100 members 150 members ఎన్విరాన్మెంట్ చెడిపోతుంది. అది డైరెక్టర్ మీద ఇంపాక్ట్ అవుతుంది, కో యాక్టర్స్ మీద ఇంపాక్ట్ అవుతుంది. అలా జరగకుండా మనం వెళ్ళిన సెట్లోకి హ్యాపీ ఎన్విరాన్మెంట్, ఉన్న ఎన్విరాన్మెంట్ని చెడగొట్టుకుంటే చాలు. మనం పెద్ద వెళ్ళి హ్యాపీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయకున్నా పర్వాలేదు, ఉన్న ఎన్విరాన్మెంట్ని చెడగొట్టుకుంటే చాలు. అది మాత్రం 100% నా నుంచి ఎప్పటికీ జరగదు. అది వెళ్ళావా, మన పని ఆయన చెప్పింది చేసామా, ఏదన్నా అవసరం అయితే. మా గురుగారు తేజ గారు, ఓకే, తేజ సార్ నా గురుగారు, ఆయన ఒకటే చెప్తారు ఎప్పుడైనా, నీకు అంటే చెప్తారు కాదు, బిగినింగ్లో ఆయన సినిమాల్లో ఒక 2-3 సినిమాలు కంటిన్యూస్గా చేశాను కాబట్టి బాగా ఆయన నుంచి నేర్చుకున్నది, నీకు వచ్చిన పని కంటే కొంచెం ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు యాక్టింగే వచ్చు, బట్ కాంట్రిబ్యూట్ మోర్. సెట్లో హెల్ప్ చేయడము, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి హెల్ప్ చేయడము, ఏదో ఒకటి నువ్వు కాంట్రిబ్యూట్ ఎక్కువ చేస్తే ఆటోమేటిక్ నీ వాల్యూ పెరుగుతుంది. అండ్ వచ్చిన ప్రతి సినిమా చెయ్యి, ప్రతి సినిమా చిన్నది పెద్దది ఇలా చూడకు. నీ క్యారెక్టర్ నచ్చితే ప్రతి సినిమా చెయ్యి, క్యారెక్టర్ నచ్చేట్టు చూసుకో, డబ్బు కోసం పని చేయకు. ఈ రెండు ఎప్పటికీ ఫాలో అవుతుంది.
ఇంకేముంది, డైరెక్టర్కి కంఫర్ట్ ఇచ్చాను, ప్రొడ్యూసర్కి కంఫర్ట్ ఇచ్చాను, అయిపోయిందిగా. డబ్బును ఫాలో అవ్వను, సెట్లో నాకు వచ్చిన పని కంటే ఎక్కువ చేస్తాను. అంటే తేజ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి మధునందన్ జీవితంలో తేజ గారి స్థానం అంటే ఏం చెప్తారు? మై ఫాదర్, మై మదర్, మై ఫ్యామిలీ, దెన్ తేజ సార్. పా. అంతే, ఇంకా నెక్స్ట్ ఈజ్ తేజ సార్. ఎందుకు అంత బికాజ్ అంటే ఎందుకు అంటే ఫస్ట్ సీన్ ఇప్పుడు ఒక 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 డైరెక్షన్ లేకుండా, ఒక ఎలా ప్రయత్నించాలో సినిమాలో తెలియకుండా ఒక ఇండస్ట్రీకి వెళ్దామని బయలుదేరినప్పుడు ఎవరో ఒకరు పిలిచి నీకు ఓకే వీళ్ళు ఉంది టాలెంట్, వీడికి ఒక అవకాశం ఇద్దామని అవకాశం ఇచ్చిన వాళ్ళే కదా గొప్పోళ్ళు. ఇప్పుడు మనలో టాలెంట్ గ్రహించి అన్నీ ఉన్న తర్వాత వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి అవకాశం. కానీ ఏమీ లేని రోజుల్లో వీడికి వీళ్ళు ఏదో ఉంది అని గ్రహించిన వాళ్ళే కదా చాలా గొప్పలు. సో ఆయన గ్రహించారు అది 100%. ఆయన నన్ను ఒక్కడే కాదు, కొన్ని వందల మందిని గ్రహించారు. ఒక సినిమాలోనే 30 మందిలో ఆయన వందల మందిని గ్రహించారు. నాట్ ఓన్లీ యాక్టర్స్, టెక్నీషియన్స్, కొత్త ప్రొడ్యూసర్లు. ఇంకా ఆయనది ఆయన ఒక చరిత్ర. అంటే ఈ క్వశ్చన్ చాలా సరదాగా అడుగుతున్నాను, మిమ్మల్ని కొట్టారు ఆయన ఎప్పుడన్నా? లేదు, కొట్టలేదు. కొడితే బాగుండని అనుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఆయన కొడితే బాగుండు అనుకున్న రోజులు చాలా, నేనే కాదు నా తోటోళ్ళు చాలా మంది అనుకునేవాళ్ళు ఆయన కొడితే బాగుండని. బికాస్ ఆ రోజుల్లో ఆయన కొడితే సూపర్ స్టార్లు అయ్యారు. ఆయన కొట్టే ప్రతి ఒక్కరు సూపర్ స్టార్ అయ్యారు. అవునా? ఆయన కొట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు సూపర్ స్టార్ అయ్యారు. ఇప్పుడు నేమ్స్ ఎందుకు లేకని ఆయన కొట్టిన వాళ్ళు అందరూ సూపర్ స్టార్ అయ్యారు. ఆయన కొట్టిన గట్టి తిట్టిన సూపర్ స్టార్లు అయ్యారు. కొడితే బాగుండు తేజ సార్, కొడితే బాగుండు. ఎంతమంది వెయిట్ చేసేవాళ్ళు సెట్లో, ఆయన కొట్టేస్తే బాగుండు, ఒక దెబ్బ కొట్టేస్తే బాగుండు. అండ్ ఇంటర్వ్యూ మనం కూర్చుంటున్నాం అనగానే నేను ఇంటర్వ్యూ అంతా ఒక పార్ట్, ఒక సీక్వెన్స్గా మాత్రం ఒక విషయాన్ని అడగాలని చెప్పి కూర్చున్నాను. దీంట్లో నాకు మీలాగే ఫ్యాన్ మూమెంట్ ఉంది, మీ పైన ఒక అంటే మీరు మాట్లాడిన దాని మీద ఒక అభ్యంతరం ఉంది. అది అభ్యంతరం అంటే మీ వర్షన్ ఇంటే అది తెలుస్తుంది. మొత్తం దేని గురించి అంటే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి. ఫస్ట్ మీరు మాట్లాడినది ఒక మాట చెప్తాను. ఒక యాంకర్ వచ్చి మిమ్మల్ని అడిగారు, మీ దృష్టిలో మీకు చిరంజీవి గారి ఫేవరెట్ హీరో అంటే, అంతే చిరంజీవి గారే నా ఫేవరెట్ హీరో అంటే చిరంజీవి గారే కుండ బద్దలు కొట్టేశారు. మామూలుగా మీలాగా ఇండస్ట్రీలో ఉండి యాక్టర్గా ఎదుగుతున్న వాళ్ళు పెద్ద ఓపెన్ సీక్రెట్, మీకు కానీ నాకు కానీ కొన్ని వందల మందిలో 89 మందికి చిరంజీవి గారే ఇన్స్పిరేషన్. బట్ కొంతమంది నటిస్తారు, నాకు చిరంజీవి గారు అంటే ఇష్టం అండి, కానీ మిగతా హీరోలు కూడా అది అని చెప్పేసి ఎక్కడా ఆ నటన లేదు. చిరంజీవి గారే హీరో, నాకు హీరో అంటే చిరంజీవి గారే. ఏంది అంత పిచ్చి ప్రేమేంది? ఐ లవ్ ఆల్ ద హీరోస్. ఓకే, అందరు హీరోస్ నాకు చాలా ఇష్టం. ఒక్కొక్క హీరోది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. మన తెలుగు సినిమానే కాదు, వరల్డ్ సినిమాలో డిఫరెంట్ సినిమాల్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్కి ఒక్కొక్కరు ఇష్టం ఉంటారు మనకు.